ఫ్రెండ్స్ ఈరోజు మనము అటుకులు రొట్టెలు ఎలా చేయాలని మీకు చూపిస్తున్నాను. అటుకులతో రొట్టెలు ఎలా చేయాలని మీకు చూపిస్తున్నాను. దానికి కావాల్సింది అటుకులు ఒక గ్లాస్ తీసుకొని ముందుగానే కడిగేసి 1 అవర్ ముందుగానే నానబెట్టాలన్నమాట. నేను నానబెట్టినది చూపిస్తున్నాను మీకు. నానబెట్టి మిక్సీకి వేసుకోవాలి. ఇలా నానబెట్టేసి ఇలా మిక్సీ కన్నా వేసుకోవచ్చు, లేదు అంటే చేతిలోన పిసుక్కోవచ్చు అన్నమాట. అటుకులు ఒక గ్లాస్ తీసుకున్నాను నేను, అందాజుగానే తీసుకోవచ్చు. ఇలా మిక్సీకి వేసుకుంటే బాగా నున్నగా ఉంటుంది, లేదంటే చేతిలో ఇలా నున్నగా అయ్యేంత వరకు పిసుక్కోవాలన్నమాట నానబెట్టిండే అటుకులు. ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాను పేస్ట్ అన్నమాట. అల్లం వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, లేదంటే సన్నగా తురుముకోవాలన్నమాట. క్యారెట్, క్యాబేజు, క్యాప్సికము, కీరాకాయి సన్నగా తురుముకున్నాను అన్నమాట. అన్నీ కరివేపాకు, ఎర్రగడ్డలు, శనగిత్తనాలు కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ ఎలా చేయాలని చూపిస్తున్నాను. కాస్త బియ్యం పిండిను కావాలి. మిక్సీకి పట్టుకుంటాం కదా, ఒక గిన్నెలోకి వేసుకొని అందులోకి బియ్యం పిండి వేసుకొని తగినంత వేసుకోవాలి. ఈరోజైతే మేము ముగ్గురికి సరిపడా చేస్తున్నాము. ఉప్పు సాను మీకు రుచికి తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఆల్రెడీ చూపించాను కదా, అన్ని ఐటమ్స్ వేసుకుంటాం. శనగిత్తనాలు పచ్చగా పౌడర్ వేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు పేస్టు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా సాను సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాము. ఎర్రగడ్డలు, కీరాకాయి, క్యారెట్, క్యాబేజు, క్యాప్సికము, ఇంకా మీకు ఏం వెజిటేబుల్ కావాలన్నా అన్నీ గ్రేట్ చేసేసి వేసుకోవచ్చు అన్నమాట. వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, మనం ఎందుకంటే మిక్సీకి వేసుకునేటప్పుడు కాస్త వాటర్ వేసుకుంటాం కాబట్టి కీరకాయ సాను వాటర్ ఉంటుంది కాబట్టి చూసుకొని కావాలంటే కాస్త వేసుకోవాలంటే ఫస్ట్ అలాగే కలిపి తర్వాత పడుతుందంటే వేసుకోండి. నాకైతే పట్టలేదు, సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది నేను వేసుకోలేదు. అటుకులు రుబ్బేటప్పుడు వేసుకున్నాను కాబట్టి మళ్ళీ కీరకాయలోను వాటర్గా ఉంటుంది కాబట్టి నాకు ఇదే వాటర్ సరిపోయింది. ఎక్స్ట్రా వాటర్ అనేది పట్టలేదు. మీకు కావాలంటే కాస్త వేసుకోవచ్చు. రొట్టెలకి తట్టేలాగా అణుకుగా కలుపుకోవాలి ఇది పిండి. ఇలా ఉంటలు పెట్టుకొని మనము బటర్ పేపర్ తీసుకొని రొట్టెల పేపరు అందులో అలా తట్టుకోవాలి. పల్సగా కావాలంటే పల్సగా, మందంగా కావాలంటే మందంగా. మేమైతే పల్సగానే ఇష్టపడతాం. రోస్ట్గా కాలితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్ చాలా చేసుకోవచ్చు, మార్నింగ్ టిఫిన్ చేసుకోవచ్చు. ఇలా పూసుకొని మరో వైపును కాల్చుకోవాలన్నమాట. రెండో వైపును తిప్పించుకొని కాల్చుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మన అటుకులతో రొట్టెలు రెడీ. ఈ కాంబినేషన్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే దీంట్లోనే ఉప్పు కారం బాగా ఎక్కువ వేసేసింది కాబట్టి అమ్మ. చూడండి, ఇట్లా అంటేనే తునిగిపోతూ ఉంది, మెత్తగా బాగుంటుంది. పళ్ళు లేకపోయినా తినేయచ్చు, పెద్దోళ్ళకి ఇస్తే అలాగే తినేస్తారనమాట. బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోలేదు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, ప్లీజ్.